నమస్తే, నేను మీ సతీష్. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకు వెళ్ళడానికని ఆయనకి గడిచిన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి డిప్లొమాట్ పాస్పోర్ట్ పైన ఉన్నారు. మరి ఇటీవలే ఆయన బెంగళూరులో ఉంటూ మకాం మార్చిన తర్వాత సడన్గా వచ్చి మరి సతీ సమేతంగా విజయవాడకి వెళ్ళి ఆయన నార్మల్ పాస్పోర్ట్ కావాలి అని అప్లై చేసుకున్నారు. మరి ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఆయన లండన్ టూర్ కూడా ఉంది అన్నటువంటి ఒక ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో వరదల కారణంగా ఆయన నిలిచిపోయాడు, ఆయన వెళ్ళట్లేదు అని వాళ్ళ పార్టీ శ్రేణులు ఒక ప్రచారాన్ని చేసుకుంటున్నాయి. అంటే ప్రజల మీద జగన్మోహన్ రెడ్డికి అంత ప్రేమ ఉంది అని. కానీ ఇందులో వాస్తవాలు ఏంటి? ప్రజల మీద జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉంది అని అంటే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పక్కున నవ్వుతాడు. ఎందుకనంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద ఉన్నది ప్రేమ కాదు, కక్ష. ఇవాళ మీరు గమనించండి. ఎస్, మీరు అన్నట్టుగా 5 సంవత్సరాలకు సంబంధించి సీఎంగా ఉన్నప్పుడు డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉండేది. దాని మీదనే ఏమంటారంటే ప్రభుత్వ సొమ్ముతోటి, ప్రజల సొమ్ముతోటి లండన్ ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చాడు. ఇప్పుడు ఏమైంది అంటే ఆఫ్టర్ దాట్ ఎప్పుడైతే మీరు గవర్నమెంట్ నుంచి ఇదైపోతారో అప్పుడు డెఫినెట్గా మీ డిప్లొమాట్ పాస్పోర్ట్ అనేటువంటిది ఎక్స్పైర్ అవుతుంది. సో నౌ దే హ్యావ్ అప్లైడ్ ఫర్ ది ప్రజాప్రతినిధుల కోర్టులోనే వాళ్ళు రెగ్యులర్ పాస్పోర్ట్ గురించి అని చెప్పి మళ్ళీ ఒక పిటిషన్ వేసుకున్నారు. దానికి సంబంధించి నాకు తెలిసి ఇవాళ దర్ ఇస్ అ లంచ్ మోషన్ ఆల్సో రిగార్డింగ్ దట్ ఫ్రమ్ ది జగన్స్ కౌన్సిల్ సెయింగ్ దట్ ఏదో కోర్టు 1 yearకి ఏదో ఇస్తే హీ వాంట్స్ లేదు మాకు 5 years కావాలన్నాడు. ఇప్పుడు ఎందుకంటున్నా అంటే వీళ్ళేదో ఈ ఒక్కొక్కళ్ళు ఎలివేషన్స్ ఇస్తున్నారు గత 2 రోజుల నుంచి ప్రజల కోసం. అసలు మనసు కరిగిపోయి ఆపద్బాంధవుడిలాగా వచ్చినటువంటి జగనన్న ఎక్కడికి వెళ్ళట్లేదు, మా జగనన్న ప్రజల కోసం. ఆయన మీకు దిక్కుమాలేదు, మీకు కనీసం పాస్పోర్టే గతి లేదు, మీ పాస్పోర్ట్ మీ దగ్గర సరిగ్గా లేదు కాబట్టి మీరు వెళ్ళట్లా లండన్. దీనికి మళ్ళీ ప్రజల మీద ప్రేమ ఉందంటే ఎందుకు మాటలు? ప్రజలకు తెలియదా? వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి కదా. వాడు పాపం దీనికి తోడు మీకు ఇంకో విషయం తెలుసు సతీష్ గారు, దీనికి తోడు పాపం ఆ గొర్రెల మంది ఒకటి ఉంటుంది వైఎస్ఆర్సీపీలో. ఆ గొర్రెల మంది అబ్బా మా జగనన్న తోపు, మా జగనన్న తురుము, మా జగనన్న మించినోట్లేదు, మా జగనన్న ప్రజల కోసం ఆగిపోయాడు. ఒరే నాయన, మీ జగనన్న ఆగింది ప్రజల కోసం కాదు, మీ జగనన్న ఆగిపోయింది పాస్పోర్ట్ కోసం. గుర్తుపెట్టుకోండి. ఆ ఎలివేషన్స్ ఆపేయండి. పుసుకుని ఈ విషయం బయటకు వచ్చింది. ఏం చేస్తారు ఇప్పుడు? మొత్తం జగనన్న అసలు వీళ్ళే మొత్తం ఇచ్చేసేటట్టు ఉన్నారు అసలు. సరే, ఇంకో విషయం ఆ విషయానికి సంబంధించి సరే అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ ఏమొచ్చిందంటే 1 yearకి ఇచ్చిందండి కోర్టు. 1 yearకి సంబంధించి పాస్పోర్ట్ ఇస్తే లేదు నాకు 5 ఏళ్లకు కావాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు లంచ్ మోషన్ ఏదో వేస్తున్నారు వెళ్ళి. వాళ్ళ నాకు డౌట్ ఏమొచ్చిందంటే అంటే ఈసారి వెళ్ళి రాకూడదని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ప్లాన్ వేసుకున్నాడా? ఈసారి వెళ్తే లండన్ మళ్ళీ రాకూడదు ఏమో. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, తప్పు చేసిన వాళ్ళందరూ కూడా ఒకళ్ళొకళ్ళుగా అరెస్ట్లు అవుతున్నారు. సో అందరికీ సూత్రధారైనటువంటి అందరికీ సూత్రధారైనటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున్న ఏమో నా మీదకి ఏమొస్తుందో ఎందుకు వచ్చిందని చెప్పి అటే ఉండిపోతాడా? మరి ఆ ప్లాన్ తోటే 5 years కోసం అడుగుతున్నాడా? ఇవన్నీ తెలియదు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేనేమంటాను అని అంటే ప్రజలైతే క్లారిటీతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మా కోసం ఆగలేదు. ఎందుకనంటే వరదల్లో కూడా బురద రాజకీయం చేసినటువంటి మహానుభావులు వీళ్ళందరూ. సో ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారండి ఈ విషయంలో మాత్రం. అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగా మరి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళిపోయి లండన్ వెళ్ళిపోయి మళ్ళీ రానట్లయితే మరి ఇక్కడ మీరు అన్నట్టు అరెస్ట్ అవుతున్నటువంటి మిగతా నేతలు అంటే పార్టీ నేతల్ని వాళ్ళని వదిలేసినట్టేనా? వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసినట్లేనా? అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి మీరు ఇంకేదన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సొంత తల్లిని చెల్లినే వదిలేసినోడు, సొంత బాబాయ్ మీదనే ఏం చేశాడో మనందరికీ తెలుసు. కోర్టులో ఉంది కాబట్టి మ్యాటర్ నేను ఎక్కువ మాట్లాడలేదు. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మనం మాట్లాడితే ఎవరికి న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఎవరిని చూసుకున్నాడు? 151 సీట్లు ఇచ్చి ప్రజలు ఆ రోజున అత్యధిక మ్యాండేట్ ఇచ్చి ఓహో జగన్మోహన్ రెడ్డి అయితే మాకు ఏదో ఉద్ధరించేస్తాడని అనుకుంటే ఆ ప్రజల్ని నిట్ట నిలువున మోసం చేశాడా లేదా? ఎవరిని మోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి చెప్పండి నన్ను. అరే కేవలం పదవీ కాంక్ష, డబ్బు కాంక్ష తప్పించి జగన్మోహన్ రెడ్డిలో ఇంకే విధమైనటువంటి క్వాలిటీస్ ఉండవండి. నాన్న చనిపోతే కనీసం అయ్యో అక్కడెక్కడో యాక్సిడెంట్ అయిపోయింది, హెలికాప్టర్ క్రాష్ అయింది, ఏదో అయిపోయింది, నా నాన్నకి ఏమైందో నేను వెళ్ళి చూడాలి అనేటువంటిది లేదు కదా. ఆ రోజున ఏం చేశాడు నీకు తెలీదా? కనీసం ఎక్కడైతే ఆ క్రాష్ అయిందో క్రాష్ సైట్కి కూడా వెళ్ళలేదండి. కనీసం బాడీని తెచ్చుకోవడానికి కూడా వెళ్ళలేదండి. ఇక్కడ కూర్చొని సంతకాల సేకరణ మొదలు పెట్టాడు. బాడీ వచ్చిన తర్వాత బాడీ అక్కడ ఉంటే ఇక్కడ పక్కన కూర్చొని సంతకాల సేకరణ మొదలు పెట్టాడు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని. జగన్మోహన్ రెడ్డి తత్వం ఎవరికి తెలియదు. సో ఇవాళ నేను అదే చాలాసార్లు బాధపడుతుంటా. ఇంతకు నేను ఏమన్నాను ఆ మందందరికీ చెప్తున్నా, గొర్రెల మందికి, అరే నాయన మీరు ఇలానే చేస్తూ పోతూ ఉండండి. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సగానికి సగం మందిని నిట్ట నిలువున ముంచేశాడు, మొత్తం అందరినీ ముంచిపారేస్తాడు. ఇంకా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇవాళ రోజున మీరు గమనించండి తప్పులు చేశారు అందరూ. ఎలా చేశారు? జగన్మోహన్ రెడ్డి ఊతం ఇచ్చాడు కాబట్టి తప్పులు చేశారు అందరూ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ మా పార్టీలో నిన్న ఒక ఎమ్మెల్యే మీద ఒక ఆరోపణ వచ్చింది. విదిన్ మినిట్స్ ఆ ఎమ్మెల్యే మా పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు.
ఇవాళ పోలీస్ కేసు కూడా నమోదైందండి ఆ పార్టీకి ఆ ఎమ్మెల్యేకి సంబంధించి. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాంటివి ఎన్నోసార్లు బయటపడ్డా సరే ఏ రోజున ఎక్కడా కూడా దానికి సంబంధించి ఒక చర్య తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వం పోతుందో పోయిందో ఖచ్చితంగా ఇవాళ అడుగుతారా అడగరా? ఎప్పుడైతే తప్పు చేసిన వాళ్ళని పట్టుకుంటున్నారో అన్నిటికీ మళ్ళీ మూలం సూత్రం అంతా అక్కడికే వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి దగ్గరికే వెళ్తుంది. కానీ పాపం వీళ్ళందరూ బలిపశువులేగా ఇవాళ రోజున అందరినీ బలిపశువులే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. నైజం అది ఏముంది అందులో. కానీ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి ఎవరు అధైర్యపడద్దు, మీకు అండగా నేనున్నాను, కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచే లోపు మళ్ళీ మనం అందలం ఎక్కుతామంటూ కూడా ఆయన వాళ్ళకి భరోసా ఇస్తున్నారు కదా. అంటే ఆయన క్లారిటీతో కళ్ళు మూసుకు కళ్ళు తెరిచే లోపు నేను అందులో వెళ్ళిపోతాను, పారిపోతాను లండన్ అనుకుంటున్నాడు ఆయన. అందలం ఎక్కడం అంటే లండన్ వెళ్ళి మరి అంతేగా. అండ్ మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి కనీసం ఇక్కడ ఎక్కడైనా తిరిగే పరిస్థితి ఉందండి? ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. నెక్స్ట్ టైం కనీసం ఎమ్మెల్యేగా గెలిపిస్తారని మీరు అనుకుంటున్నారా? అసలు ఆ పార్టీ ఉంటుందా? ఏమీ ఉండదు అక్కడ. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మనం చూస్తూ ఉంటే అంటే ఈ వరదల విషయంలోనే చూస్తే ఏ రకంగా ఒక క్రెడిట్ గేమ్స్, ప్రతిదానికి కూడా క్రెడిట్ గేమ్స్ తీసుకునేవాడు. మంచి అయితే నా క్రెడిట్ అని తీసుకునేవాడు. మరి చెడైతే కూడా దానికి సంబంధించి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? అయితే నేను నిన్న ఒకరితో మాట్లాడుతూ ఇలానే అమ్మ మీకు అన్ని ప్రభుత్వం నుంచి విజయవాడ వాసులతోటి కొంతమందితోటి మాట్లాడి అమ్మ ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఏం లేదు కదా, అన్నీ వస్తున్నాయి కదా అంటే, లేదమ్మా 3 పూట్ల మాకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు, పాల ప్యాకెట్ల దగ్గర నుంచి టిఫిన్ల దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి టైంకి వస్తున్నాయి అమ్మ అన్నీ అని చెప్తూ, అమ్మ మీకు ఒక విషయం చెప్పనా అన్న. ఏంటండి? అసలు మీరు నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా థ్యాంక్ యూ చెప్పాలమ్మా అన్న. ఎందుకండి జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్ యూ ఎందుకు అన్నాను నేను. అంటే ఎందుకనంటే ఆయనకు పిచ్చుంది, అన్ని కూలగొట్టే పిచ్చి. ఆ ప్రజావేదిక కూల్చేశాడు, చంద్రబాబు నాయుడు గారు కట్టారని చెప్పి ప్రజావేదిక కూల్చేశాడు. అలా పుసుకున్న రీటైనింగ్ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ఎత్తున ఆయన 2.5 కిలోమీటర్స్ ఏదో ఉంది అప్పుడు మేము కంప్లీట్ చేసామండి మా హయాంలో. సో ఇది చంద్రబాబు నాయుడు కట్టాడు కాబట్టి నేను కూల్చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి రిటర్నింగ్ వాల్ కూల్చేయలేదు కాబట్టి ఇవాళ మంచి జరిగింది, అందుకే జగన్మోహన్ రెడ్డికి కూడా మేము థ్యాంక్ యూ చెప్తున్నాం అన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి నైజం, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అనేటువంటిది ఈ ఒక్క విషయంతో ప్రజలకు ఎంత అర్థమైందో తెలిసిపోతుంది కదా మనకి. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఒక మాజీ సీఎం, రాజకీయ నాయకుడు ఇవన్నీ పక్కన పెట్టేయండి, ఒక మనిషిగా కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కన్సిడర్ చేయట్లేదు ఇవాళ రోజు. ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటాను చూసారా, అలా కన్సిడర్ చేస్తున్నారు.